హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో కొంతమంది మిత్రులు ఏంటంటే మనకి ఈ యొక్క పేపర్ ట్రేడింగ్ కోసం ఎస్పెషల్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దేంట్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, దాని గురించి ఈ వీడియో అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఉంటుంది, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఉంటుంది, అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది మన ఛానల్ని ప్రైమరీ ఎజెండాతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకసారి కంటెంట్ అనేది చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక పేపర్ ట్రేడింగ్ విషయానికి వస్తే, పేపర్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, మనం నిజంగా డబ్బులు పెట్టకుండా ట్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ రిజల్ట్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఎస్పెషల్లీ ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పేజ్ అనేది ఉంది. సో వీళ్ళు చెప్తున్నారు, నేనైతే పర్సనల్గా యూజ్ చేయలేదు ఇది, కానీ చాలామంది బాగుందని చెప్పేసి చెప్పారనమాట, ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అలాగా ఈ రియల్ టైం ప్రైసెస్ అప్డేట్ అవుతాయి. 10 lakh వర్చువల్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే డమ్మీ మనీ, దాంతో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అలర్ట్స్ ఉన్నాయి అండ్ మల్టీ వాచ్ లిస్ట్ అనమాట. ఓకే, మన జెరోదాలో ఉంటాయి కదా అప్ స్టాక్స్, వీటిలో ఓకే వాచ్ లిస్ట్ 1, 2, 3 అలాగా వాచ్ లిస్టులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో చాలా మంది దీని గురించి మాట్లాడటం జరిగింది, అందుకని దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనకేంటంటే ఈ యొక్క సెన్సిబుల్ అనమాట. ఈ యొక్క సెన్సిబుల్ మనం చూస్తే ఇదేంటంటే రియల్ టైం డేటా అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే మనకి లైక్ బ్రోకర్స్ ఉన్నారు కదా, ఏది ధన్ కానీ, ఈ కొటాక్, జెరోదా, ఏంజిల్, ఆప్ స్టాక్స్, ఐసిఐసిఐ డైరెక్ట్, వీళ్ళందరూ కూడా రియల్ టైమ్గా ఏదైతే లైవ్లో డేటా వస్తుందో ఆ డేటా ప్రొవైడ్ చేస్తారు. ఇది సెన్సిబుల్, అంటే ఒక రకంగా రిలయబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర జెరోదా అకౌంట్ ఉంటే ఇది ఫ్రీ. ఓకే, ఒకప్పుడు ఏంటంటే పెయిడ్ ఉండేది, లైక్ 500 నుంచి 800 దాకా మంత్లీ పే చేయాల్సి ఉండేది. 1400 కూడా ఉంది ప్రీ ఫీచర్స్ని బట్టి. దాని తర్వాత ఏంజిల్ 1 ఉన్నా సరే మీ దగ్గర అకౌంట్ ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ సింపుల్గా జెరోదా అకౌంట్ ఉంటే, జెరోదా అకౌంట్ ఉంది కదా మనకి, జెరోదా మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్తుంది. మన జెరోదా క్రెడెన్షియల్స్ అవి యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం అనమాట. సో ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, వర్చువల్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అనలైజ్కి వెళ్ళండి, ట్రేడ్కి వెళ్ళండి. ట్రేడ్లో వర్చువల్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి అనమాట. దీనికి వెళ్ళిన తర్వాత మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెమో అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ డెమో అనేది క్రియేట్ చేసాను, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డెమో అనే దాంట్లో ఈరోజు ఏంది, మనం కాల్ ఆప్షన్ బై చేద్దాం. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా ఉంటుందేమో అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఫ్యూచరా బై చేయాల్సింది అనుకుంటే ఫీచర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, డన్, ఫ్యూచర్ యాడ్ అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత ఇంకా యాడ్ చేసుకోవాలి వేరే ఏమన్నా, అంటే కాల్ ఆప్షన్, ఏ కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆప్షన్ చైన్ కూడా రావడం జరిగింది. ఏ కాల్ కావాలంటే ఆ కాల్ మనం బై కానీ సెల్ కానీ చేసుకోవచ్చు. కాల్ ఆప్షనే బైయా సెల్లా, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ బై చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మన కాల్ ఆప్షన్ ఎక్స్పైరీ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఏ ఎక్స్పైరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి గమనించండి. ఓకే, బై చేస్తున్నాం, యాడ్ అనేది చేశాను, డన్ అనమాట. అండ్ యాడ్ చేస్తున్నాను. పుట్ ఆప్షన్ ఒకటి సెల్ చేద్దాం. ఓకేనా, సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ పుట్ ఆప్షన్ మనం సెల్ చేసుకోవాలనుకుంటే అది యాడ్ చేశాను, డన్. ఇదంతా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి, ఊరికే డెమో పర్పస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి రియల్ టైంలో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, బుక్ అంటే ఎలాగా, ఎగ్జిట్లో మనం ఇక్కడ మన స్ట్రాటజీ అనమాట. ఈ 3 కూడా ఒక స్ట్రాటజీ లాగా పెట్టుకున్నాం. దీంట్లో ఎగ్జిట్ ఆల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోతాయి. లేదు నేను ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి, వర్చువల్ పోర్ట్ఫోలియోలో ఇంకొకటి క్రియేట్ చేసుకోండి. ఇది D2 అని పెడుతున్నా, డెమో 2 అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిప్లాయ్ చేసిన స్ట్రాటజీ, ఇది ప్రీవియస్గా మనం డిప్లాయ్ చేసుకున్న స్ట్రాటజీ అనమాట. సో ఆ స్ట్రాటజీలో ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఏ లెగ్లో మనకు ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది అనేది తెలుపుతుంది అనమాట. అంటే అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ యాడ్ చేసుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అనాలిసిస్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇది పాతది అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్రేడ్కి వెళ్తున్నాను, వర్చువల్కి వెళ్తున్నాను. వర్చువల్లో మనం ఈరోజు యాడ్ చేసింది ఏంటి, డెమోలో యాడ్ చేసాం కదా, డెమోకి వెళ్తున్నా. దీన్ని అనలైజ్ చేద్దాం. అసలు ఈ పొజిషన్ బ్రేక్ ఈవెన్ ఏంటి, లాస్ ఆ ప్రాఫిట్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, బ్రేక్ ఈవెన్ లాస్ అన్లిమిటెడ్ ఉందా, లిమిటెడ్ ఉందా, పొటెన్షియల్ అప్ సైడ్ ఎంత, డౌన్ సైడ్ ఎంత, ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ లైవ్లో ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి, చిన్నగా అలవాటు అయిపోతుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫైర్స్ అకౌంట్ కానీ మీకు ఉన్నట్టయితే, వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ గో చార్టింగ్ అనే ప్లాట్ఫామ్తో వీళ్ళు ఏంటంటే టైప్ అయ్యారు. ఇక్కడేమో ఆప్షన్ చైన్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ చైన్ నుంచి మనం డైరెక్ట్గా బై సెల్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. దాని తర్వాత మనం చూస్తే రైట్ క్లిక్
క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ డెస్క్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవ్వమంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను అనమాట నా ఫైర్స్ అకౌంట్తో. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఫైర్స్ అని చూపిస్తుంది. అంటే మనం ఇప్పుడు దీంట్లో రియల్ ట్రేడ్ చేసుకోవచ్చు, డెమో ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైర్స్ కనెక్ట్ అయింది కదా, ఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి లైవ్ డేటా అనేది రావడం జరుగుతుంది. దీంట్లోకి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కానీ మొత్తం కూడా ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వర్చువల్ రియల్ పెట్టాను అని వర్చువల్ పెడుతున్నా ప్రస్తుతానికి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బై చేద్దాం అనుకుంటున్నాం, ఊరికే డెమో పర్పస్. ఓకే, ఇక్కడ పేపర్ ట్రేడ్ చూపిస్తుంది చూసారా, పేపర్ ట్రేడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, దీంట్లో ఎన్ని లాట్లు కావాలి అంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 లాట్లు పెడుతున్నాను, 7 లాట్లు పెడుతున్నాను, అట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రైక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న ప్రైస్ ప్రకారం చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ స్ట్రైక్ చేంజ్ చేస్తే. సో ఇది కూడా బాగుంటుంది. బట్ దీంట్లో ఒకవేళ పెయిడ్ వర్షన్స్ ఏమైనా ఉన్నాయి, బట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్గా చెప్తున్నాను, అవసరం లేదు. అండ్ పేపర్ ట్రేడ్కి రియల్ ట్రేడ్కి డిఫరెన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి క్లియర్గా. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బల్బ్ అనేది హోలోగా ఉంది కదా మధ్యలో, అదేంటంటే డార్క్ కలర్ చూపిస్తుంది రియల్ ట్రేడ్ అయితే. అండ్ రియల్ ట్రేడ్ మనం ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బై అనేది చేస్తున్నాను. అండ్ రియల్ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఇదిగో రియల్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మన బ్రోకర్ అకౌంట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇక్కడ నుంచి కూడా. ఓకేనా, బ్రోకర్ అకౌంట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ మనకు అక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడే కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడే కనిపిస్తుంది మొత్తం కూడా. మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ పేపర్ ట్రేడ్ ఉంది కదా, దాంట్లో ఇక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది. రియల్ ట్రేడ్ యాడ్ చేయగల రియల్ ట్రేడ్, పేపర్ ట్రేడ్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఆ రియల్ ట్రేడ్, పేపర్ ట్రేడ్ రెండు కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఏది ఎంత ప్రాఫిట్లో ఉన్నాం ఏంటి అని చెప్పేసి. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ దీంట్లో ఏదైతే సెన్సిబుల్ ఉందో, సెన్సిబుల్లో కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ చైన్ అనేది ఎనేబుల్ చేసుకొని ఇప్పుడు మనం బ్రోకరు జిరోదాతో లాగిన్ అయ్యాం. ఇక్కడ బై అనేది క్లిక్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఏమవుతుందంటే జిరోదాలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అఫ్కోర్స్ అడుగుతుంది మనకి ఇక్కడ యాడ్ వర్చువల్ అనలైజర్ ట్రేడా అని చెప్పేసి. చూడండి, ఎనలైజ్ అంటేనేమో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అవన్నీ కూడా, ఎంత మార్జిన్ అనేది అవసరం అవుతుంది అని చెప్పేసి. లేదు నేను వర్చువల్కి యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే వర్చువల్ అంటే డెమో అనమాట పేపర్ ట్రేడింగ్కి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ట్రేడ్ చేసేయాలనుకుంటున్నా, ట్రేడ్ అంటే ఇంకా రియల్ మనీ అనమాట, ట్రేడ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మోరోవర్ ఏంటంటే ఒకవేళ జీరోదా అకౌంట్ కానీ ఫైర్స్ అకౌంట్ కానీ మీకు కావాలి అనుకుంటే కూడా, ఒకవేళ మన ఛానల్ని సపోర్ట్ చేయాలి, మన ఛానల్ కాంటెంట్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా లింక్స్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.